ఒక చిన్న అడవిలో జంతువులన్నీ ఎంతో స్నేహంగా ఉండేవి. ఆ అడవికి కొత్తగా ఒక నక్క వచ్చింది. దానితో ఆ జంతువులేవి మాట్లాడేవి కాదు. ఒకరోజు నక్క చెరువుకి వెళ్ళి అక్కడ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్న కొంగతో మాటలు కలిపి తన ఇంటికి ఆహ్వానించింది. దాన్ని మచ్చిక చేసుకుంటే దాని ద్వారా మిగతా జంతువులతో పరిచయం చేసుకోవచ్చు అనుకుంది. నక్క మాటలకు బోల్తాపడిన కొంగ ఒకరోజు దాని ఇంటికి వెళ్ళింది. కొంగను ఇంటికి పిలిచింది, కానీ దానికి తిండి పెట్టడానికి ఇష్టం లేదు. దాంతో ఎంతో రుచిగా వండిన వేడి వేడి పాయసాన్ని 2 పళ్ళాల్లో పోసి ఒకటి కొంగ ముందు పెట్టింది. పెద్ద ముక్కుతో పళ్ళెంలోని పాయసాన్ని తినడం కొంగకు అస్సలు చేత కాలేదు. నక్క మాత్రం పళ్ళెంలోని పాయసాన్ని లొట్టలేసుకుంటూ నాకి నాకి తినేసింది. దాని పాడుబుద్ధిని అర్థం చేసుకుంది కొంగ. నీ అతిథి మర్యాదలు నాకెంతో నచ్చాయి, రేపు మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి అంటూ ఆహ్వానించింది. నక్క సరే అని ఆ మర్నాడు కొంగ ఇంటికి వెళ్ళింది. నీ కోసం నిద్ర లేవగానే చెరువుకు వెళ్ళి చేపలు పట్టి ఎంతో రుచిగా చేపల పులుసు వండాను. ఒక్కసారి తిన్నావంటే జీవితాంతం ఆ రుచిని మరిచిపోలేవు అని ఊరిస్తూ వేడివేడి పులుసును 2 కూజాల్లో పోసి ఒకటి నక్క ముందు పెట్టింది. గుమగుమలాడే ఆ చేపల పులుసు నోరు ఊరిస్తుంటే సన్నని కూజాలోకి మూతి దూరకపోవడంతో తినలేకపోయింది నక్క. మరోవైపు కొంగేమో తన కూజాలోంచి ఒక్కో చేపను ముక్కుతో తీసుకుని ఆహా ఓహో అంటూ తినసాగింది. ఆకలితో కడుపు నకనకలాడుతున్న నక్క మాత్రం నాకు ఆకలిగా లేదు అని చెప్పి వెనుదిరిగింది. అలా వెళుతున్న నక్కను చూసి కుక్క కాటకు చెప్పు దెబ్బ అంటే ఇదే నక్క బావా అంటూ నవ్వుకుంది కొంగ. మోసం చేస్తే తిరిగి మోసానికి గురవక తప్పదు అన్నదే నీతి.